శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 30th మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమ్మను అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది 29వ తారీఖున జరిగినటువంటి యొక్క షష్టగ్రహ కూటమిలో రవి, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా వాటితో పాటు రాహువు కలిసి శనితో కలిసినటువంటి యొక్క షష్టగ్రహ కూటమి మీనంలో జరుగుతుంది. అదేవిధంగా గురువు యొక్క సంచారం గోచార రీత్యా వృషభంలో జరుగుతున్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 2వ తారీఖున కుజుడి యొక్క మార్పు అనేది ఉంది. ఏప్రిల్ 2వ తారీఖున మిథునం నుంచి తన యొక్క మార్పు జరుగుతున్నది. మిథునం నుంచి కర్కాటకంలో నీచ స్థానంలోకి మారబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా 2వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ధైర్యం, సాహసం అనేటువంటి పర్యాయ పదాలు మీ యొక్క రాశిలో కలిగినటువంటి ఒక రాశి. ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటాయి. 2వ తారీఖు వరకు ద్వితీయార్థంలో కొంచెం ఖర్చు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఖర్చు ఏ విధంగా అయినా సరే ఖర్చు అయినప్పటికీ కూడా మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. 2వ తారీఖు వరకు ఈ రాశి వారికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు, ధైర్య సాహసాలలో మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఏదైతే మీరు ఆశిస్తున్నారో దాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి సహజం. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో 2వ తారీఖు వరకు ఉన్నాడు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా కూడా 2వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ పాలు ఏదో విధంగా తెలియనటువంటి విధంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఆ ఖర్చు అయ్యేటువంటి డబ్బులు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఆన్లైన్ షాపింగ్లు, 1కి 2 వస్తువులు కొనటం, యథార్థంగా తెలియనటువంటి ఖర్చు, ఆ యొక్క ఖర్చుని ఏదో విధంగా తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏదో ఒక విషయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. ఎంతో మందికి సహాయం చేసినటువంటి చేయిగా ఉన్నటువంటి మీరు అనుకోనేటువంటి సమస్యల్లో మిమ్మల్ని నెట్టడానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా జరగాలి. ఇలాంటి సమాజంలో మనం వారితో కలిసి ఉండటం కన్నా మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో నిజంగా తెలుసుకొని వారికి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా వారాంతంలో రావాల్సినటువంటి డబ్బు గురించి, కట్టాల్సినటువంటి డబ్బు గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధాగా ఖర్చు అవ్వటం, అర్థం తెలియనటువంటి ఖర్చులు, ఏదో విధంగా డబ్బు సర్దుబాటు చేసి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర తీసుకొని ఏదో విధంగా అడ్జస్ట్ చేయాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయాల్లో మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తి పంచాయతీల్లో ప్రథమార్థంలో ఈ వారంలో 2వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండటం అనేది చెప్పదగలిగినటువంటి ఒక సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. దూర ప్రాంత ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు, శరీరమైనటువంటి అలసిపోవటం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం, షష్టగ్రహ కూటమి ఏదైతే 1000 స్థానంలో జరిగిందో దానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ యొక్క వారాంతంలో ఈ రాశివారు, ఎందుకంటే రాబోతున్నటువంటి నెల కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మంగళవారం పూట హనుమంతుడికి వీలైతే ఆకు పూజ చేయించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో అది అత్యధికమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. వారంలో ప్రథమంలో కొంచెం విరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరుతో ఎంత సహాయం తీసుకున్నటువంటి వారైనా సరే
మీ గురించి చెప్పేటువంటి మాటలు, మీ మనసును గాయపరిచేటువంటి మాటలను చూసి చూడకుండా వదిలేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఖర్చు ఏ విధంగా ఖర్చు అయినప్పటికీ కుటుంబ సభ్యులకే డబ్బు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఒక ఆలోచనతో ఉండగలుగుతారు. వారాంతంలో 2వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం స్టార్ట్ అవబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి వారం సానుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. షష్టగ్రహ కూటమి ఇన్ని రోజులు మీరు ఏదైతే కష్టాలకి ఎదుర్కొని నుంచున్నారో అది మీకు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. వృత్తిరీత్యా మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ఇన్ని రోజులు ఏదైతే తాపత్రయపడుతున్నారో వాటిలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు, ఇక్కడ కాకపోయినా సరే వేరే చోటైనా సరే మంచి ఉద్యోగాన్ని సంపాదించగలగను అనేటువంటి ఒక నమ్మకాన్ని పూర్తిగా సాధించగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణం అనేది పూర్తి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి 2వ తారీఖు తర్వాత కుజుడు నీచంతం పొందుతూ తృతీయంలోకి మారబోతున్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యొక్క అత్యధికమైనటువంటి బిందువులతో మంచి సానుకూలమైనటువంటి షడ్బలం కలిగి ఉన్నాడు. ఇది పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా కొన్ని వ్యవహారాలు ఎలాగైనా సరే చక్కబెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మధ్యవర్తి పంచాయతీల విషయంలో మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, రియల్ ఎస్టేట్ వ్యవహారాల సంబంధితమైన విషయాలకి, కాంట్రాక్టర్లకి, ధన సంబంధితమైన విషయాల్లో ఏవైతే రావాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా సానుకూలంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్లస్ అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఏదైతే విశ్వావసునామ సంవత్సరం పూర్తి యోగాన్ని ఇవ్వబోతుంది. ఇప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి వ్యాపార రీత్యాను, రాజకీయ పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నామినేటెడ్ పొజిషన్స్ గురించి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం, బంధువులతో కలవటం, మానసిక సంతృప్తి అనేది వారాంతంలో గడపగలుగుతారు. కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏవైతే గొడవలు జరుగుతున్నాయో కుటుంబంలో, ఆ యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది కోరుకోవడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లోను, గణితంలోను, ఇంజనీరింగ్లోను, యాప్టిట్యూడ్లో పనిచేస్తున్న ఏవైతే మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాటిలో ఖచ్చితమైనటువంటి ఉత్తీర్ణత అనేది సాధించడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వార ప్రథమంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైతే గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని పనులు సమయానికి జరగట్లేదని మీరు బాధపడుతున్నారో వాటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది బ్రహ్మ సూత్రంతో కలిగినటువంటి లింగం. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. మేధా దక్షిణామూర్తిని శరణం పెడితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్న కుజుడు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమను కలిగించినప్పటికీ కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి సానుకూలమైనటువంటి స్థితిలో రాహువుతో కలిసి ఉన్నాడు. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి రాజ్యస్థానంలో జరుగుతున్నది. ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు, కొన్ని చిక్కుముడులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా ముందుకు ఆ ముడి విప్పి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో వాడికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క శ్రమను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ముఖ్యంగా వైవాహిక జీవితంలో మీరు మొదలు పెట్టాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి
అనుకోని ఆటంకాలు ఎదురవటం, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎవరు మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారా అని చెప్పి అర్థం కానటువంటి వారు, కుటుంబంలో మనకు బాగా కావలసినటువంటి వారు, స్నేహితుల్లో కావలసినటువంటి వారు, పక్కన తిరిగేటువంటి వారు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కానటువంటి వ్యవహారం. మీ ముందు మిమ్మల్ని ఆహా ఓహో అనేది పొగిడేటువంటి వారు మీ వెనకాల పోయి మీ గురించి మీ యొక్క పిల్లలకి వివాహం కాకుండాను మీకు రావలసినటువంటి మర్యాదలు, మీకు రావలసినటువంటి కీర్తిని రాకుండా దూరం జరిపేటువంటి వారు ఎక్కువ అవుతారు. ధనం ఏదో విధంగా బంధువుల కోసం స్నేహితుల కోసం ఖర్చు పెడుతున్నాం, డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు రావాల్సినటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటారు. ఈ రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది, వృత్తిరీత్యా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకోని సహాయం, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, సరిగా జరగట్లేదా అని చెప్పేటువంటి వారికి ఏదో ఒక సమాధానం చెప్పగలిగేటువంటి ఒక స్థితిలోకి జీవితంలోకి రాగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఏ దిక్కు లేనటువంటి వాడికి ఆ దేవుడే దిక్కు అనేటువంటి ఒక నానుడి మీ యొక్క జీవితంలో నిజమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలకి, అనవసరమైనటువంటి తగాదాలకి మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే కొంతమంది చేసేటువంటి అనవసరమైనటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని లాగి మీకు ఉన్నవి లేనివి మిమ్మల్ని ఇరికించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారికి దూరంగా జరగాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి విజయాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఎందుకు ముందుగా జరగట్లేదో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సమయానికి ఎందుకు ముందుకు జరగట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, మంచి వెంచర్లో ఉన్నాయి అని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా సమయానికి జరగట్లేదని కొంచెం ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఖర్చు వ్యవహార సంబంధితమైన విషయాలు కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది ఈ యొక్క వారం కూడా. ఈ రాశిలో ఉండేవాడి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. విద్యార్థులకి ముఖ్యంగా ఏదైతే మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్లో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, ఉద్యోగపరంగా కొంచెం అభివృద్ధి కోసం దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి అష్టమ శని ప్రభావరీత్యా జరిగినటువంటి కొన్ని నష్టాలు, ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఏదో కొంత దాచిపెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి, కానీ రావాల్సినటువంటి పేరు, ఎవరి గురించి అయితే మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారో వారు గుర్తించకపోవటం సమయానికి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పిల్లలకి, కుటుంబీకులకి వివాహ ప్రయత్నాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎందుకు వివాహం జరగట్లేదు అర్థం కానటువంటి వ్యవహారం. సంబంధాలు రేపు వస్తాం, ఎల్లుండి వస్తారని చెప్పడం, సమయానికి దగ్గరగా వచ్చి దూరంగా జరగడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ వ్యవహారానికి ఒక రకమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏదో విధంగా బంధువుల సహాయమైనా తీసుకొని, తండ్రి తరపుల యొక్క బంధువులైనా సరే కలిసి మాట్లాడాలి, వారితో, వారి యొక్క ఫ్రెండ్స్తో అయినా సరే, రిలేటివ్స్ పక్కనైనా సరే ఒక అమ్మాయిని, ఒక అబ్బాయినో వెతికి వివాహం జరగాలి, ఇంట్లో శుభకార్యం జరగాలని చెప్పి భావిస్తారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ శారీరక, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది వృత్తిరీత్యా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పని అంతా బాగానే ఉంది, కానీ వేరే వాళ్ళ పని కూడా మీరు చేయాల్సినటువంటి పనిగా మారడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వాళ్ళ పని మీ మీద మోపి వారు సామరస్యంగా సైలెంట్గా ఉండటం, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని గమనిస్తూ ఉన్నత అధికారులకు చెప్పడం, మీ మీద పితృలు చెప్పేటువంటి వారికి ఎక్కువగా మీకన్నా ప్రమోషన్స్ పరంగాను, ఇంక్రిమెంట్స్ పరంగాను, రావలసినటువంటి మర్యాదల పరంగాను రావడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది.
ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చును నియంత్రించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొద్దిగా కష్టసాధ్యంగా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆన్లైన్ షాపింగ్లో అనవసరమైనటువంటి ఖర్చులు 1-2 సార్లు కొనటం వాటిని తగ్గించాలని చెప్పి భావిస్తూ ఉంటారు. సమయానికి వారాంతాల్లో డబ్బులు అధికంగా ఖర్చు అవటం, సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి కొన్ని ఇబ్బందులు ఎదురవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క ఖర్చుని నియంత్రించుకోవాలి, సమయాపాలంగా డబ్బు ఖర్చు పెట్టాలి, ఒక లెక్క ప్రకారంగా ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా డబ్బు ఏదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఖర్చుని తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. ఇక రాశి వారికి వారాంతాల్లో బంధువులతోనూ స్నేహితులతోనూ గడపాలనుకుంటారు. కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కుటుంబీకులతో గడపాలి. బయట ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా కుటుంబీకులతో గడిపేటువంటి సమయంలో మానసికమైనటువంటి ప్రశాంతత అనేది నేను పొందగలుగుతాను అని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాథమెటిక్స్లో ఏవైతే గణితంలో మరి యాప్టిట్యూడ్లో రీజనింగ్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదివినట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. గురువు యొక్క శుభమైనటువంటి స్థితి, కేతువు యొక్క స్థితి అనుకూలమైనటువంటి స్థితి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఉంటుంది ఈ యొక్క వారం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, దాంతోపాటు నవగ్రహ ఆరాధన చేసుకోండి. మరియు వీలైతే ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కంపల్సరీగా హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించండి. ఇది పూర్తి యోగాన్ని ఇస్తుంది. ఖర్చును మరియు మానసిక ప్రశాంతతను, శారీరక శ్రమను తగ్గిస్తుంది. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వారం ప్రథమాంకంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి స్థానాల్లో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఏదైతే షష్టగ్రహ కూటమి ఏర్పడిందో అది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రావలసినటువంటి డబ్బు గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ ఆచిచూసి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇదే విషయాన్ని కుటుంబీకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షడ్బలం పూర్తిగా యోగకారకమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి 2వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు యొక్క స్థితి కొన్ని కష్టాలకి నష్టాలని తీర్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు ఉన్నాయో ఆ యొక్క విషయాల్ని నిర్మోహమాటంగా మీ వైపు జరిపించుకోవడానికి, జరగాల్సినటువంటి క్రియలను జరిపించుకోవడానికి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వారికి ఖర్చు విషయంలో అనవసరమైనటువంటి వారికి డబ్బులు ఇస్తున్నామా, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. డబ్బు మన చేతిలోనే ఉంటే డబ్బు పరాయ వాడికి డబ్బులు ఇస్తే తిరిగి రావడం అనేది ఈ రోజుల్లో కష్టం అని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంది. దానికి తగిన విధంగానే ఇంట్లో వారు చెప్పేటువంటి కొన్ని విషయాలకి, వారు చెప్పేటువంటి విషయాలకు విలువ ఇవ్వాలి. జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇచ్చిన తర్వాతే, వారి యొక్క మాట అడిగిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు, వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా స్థలం కొనుక్కోవాలి, జీవితంలో స్థలం కొనుక్కుంటేనే జీవితంలో అనుకూలంగా ఉంటుంది. స్థలం కానీ పొలం గురించి కానీ వెతుకులాట అనేది ముమ్మరం చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది వారం ప్రథమాంకంలో. ఈ రాశి వారికి రావలసినటువంటి డబ్బు కొద్దిగా మానసికమైనటువంటి చింతక గల కారకంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు సరైన సమయానికి రాక
ఉద్యోగపరంగా మీరు చేయనటువంటి తప్పులను కూడా మీ మీద రుద్దేటువంటి వారు కొంతమంది ఎక్కువ అవుతారు. వారికి సరైనటువంటి గుణపాఠం సమయానుకూలంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సమయం మనకి సరిగా లేనప్పుడు, అండదండలు సరిగా లేనప్పుడు, రాజకీయ పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు కొంచెం తగ్గి ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఒక నిర్ణయంకి వస్తారు. దానికి తగిన విధంగానే సమయం గురించి వెయిట్ చేయడం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించండి. మరి అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, సూర్యారాధన, సూర్య నమస్కారం చేసుకోవటం, మరియు అదేవిధంగా అష్టమంలో సంచారం చేయబోతున్నటువంటి శని యొక్క ప్రభావరీత్యా ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ వారాంతంలో 2వ తారీఖు నుండి ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బల రీత్యా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఏవైతే కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మానసికమైనటువంటి సంఘర్షణ ఎదుర్కొంటున్నారో ఆ యొక్క మధ్యవర్తి పంచాయతీలు కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ ఒక కదలిక రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవిత విషయంలో కొన్ని సమస్యలు, అత్తాకోడళ్ల వేధింపులు, మానసికమైనటువంటి శ్రమకి కారకంగా ఉంటుంది. ఎవరో ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడి మానసికంగా స్థిరంగా ఉన్నటువంటి మీ యొక్క మనస్సుని కకలావికలం చేసేటువంటి వారు ఎక్కువగా అవుతారు. వారందరినీ పక్కన పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇలాంటి సమస్యలకి, ఇలాంటి మనుషులకి ఎక్కువగా మీ యొక్క జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఏదైతే ముఖ్యమైనటువంటి విషయాలు జీవితంలో ఉన్నాయో, కుటుంబం గురించి కానీ, పిల్లల గురించి కానీ, వారి యొక్క ఎదుగుదల గురించి కానీ, వారు సాధిస్తున్నటువంటి విజయాల గురించి కానీ, ఏదైతే వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా అనవసరమైనటువంటి విషయాల గురించి పట్టించుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా వచ్చినప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒక మంచి విజయాన్ని కూడా మీ జీవితంలో ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఉన్నాయో వాటిలో ఒక ముడివికి రావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ యొక్క విషయాలు ఎవరు అనుభవించకుండా ఉండేటువంటి ఆస్తి, పనికిరానటువంటి ఆస్తి ఎవరికి పనికిరాదు. దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అది తల్లిదండ్రులను ఒప్పించి, మరి అదేవిధంగా బ్రదర్స్తో కానీ, సిస్టర్స్తో కానీ మాట్లాడి, ఒక అన్నతమ్ములతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకొని మాట్లాడి సంప్రదింపుల ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతాధికారుల యొక్క మీరు చేస్తున్నటువంటి కృషికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు అనేది పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి కృషికి పై వాళ్ళకి తెలుసు అని చెప్పి నమ్ముతారు. కాకపోతే శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క శ్రమను తగ్గించుకోవడానికి కుటుంబమే ఒక మంచి మార్గంగా భావించగలుగుతారు. మెడిటేషను, ఆరోగ్యపరంగా మెడిటేషన్ చేయాలి. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు ఈ యొక్క అల్లోపతి ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు అల్లోపతిని పక్కన పెట్టాలి. చిట్కా వైద్యానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. శని యొక్క ప్రభావం సప్తమంలోకి మారింది రాశి వారికి. ఇక సప్తమ శని వైవాహిక జీవితంలోనూ కొద్దిగా ఇక లవ్ అండ్ లివింగ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల్లో కొద్దిగా మానసికమైనటువంటి శ్రమను కదిలించే విధంగా ఉంటాడు. ఆ యొక్క విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే షష్టగ్రహ కూటమి సప్తమంలో జరుగుతుందో ఆ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక ఒడిదొడుకులు, శారీరక అసౌకర్యం గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా ఏదైతే నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి
ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటానికి సరైనటువంటి సమయంగా ఇది గోచరిస్తూ ఉన్నది. అనుకూలమైనటువంటి స్థితిలో ఏదైతే షష్టగ్రహ కూటమి జరుగుతున్నదో అది పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి షష్టమంలోకి వచ్చినటువంటి రాహువు, శని మరియు అదేవిధంగా మిగతా గ్రహాలు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఏవైతే కార్యాలు ముందుకు జరగకుండా ఇన్ని రోజులు ఆగినటువంటి కార్యాలలో ఒక కదలిక రావటం, ఇది మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయంగా రావాల్సినటువంటి అండదండల గురించి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఒక మంచి కదలిక రావటం అనేది ఒక మంచి భూమిక పోషిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, రాజకీయ అండదండ కలిసి రావటం, మీరు ఏవైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాటిలో విజయాన్ని సాధించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క రాశి వారికి గోచరిస్తున్నది. ఇన్ని రోజులు మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేస్తున్నటువంటి కృషికి, మంచి కార్యాలకి ఒక మంచి గుర్తింపు అనేది రాగలుగుతుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాలని ఏదో విధంగా మనకు అవసరానికి తగినటువంటి విధంగా వాడుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. మీరు ఎక్కడికి పోయినా సరే మీకు రావలసినటువంటి మర్యాద, గుర్తింపు, మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక మంచి పదవి గురించి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఒకటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీకు కృషికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాకపోయినా సరే వేరే చోటకు ఉద్యోగం మారినా సరే అక్కడికి ఖచ్చితమైనటువంటి గుర్తింపు పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో మీకు ఒక రాజకీయమైనటువంటి అండదండ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. గౌరవము, గుర్తింపు అనేది సమృద్ధిగా పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. పిల్లల ద్వారా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, పిల్లలు ఒక మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఎవరు ఎటువంటి వారైనా సరే ఎవరో మనకు ద్రోహం చేశారు అని చెప్పి ఆలోచనలో మనసులో పెట్టుకొని బాధపడకూడదు. మనం 10 మందికి సహాయం చేస్తే 100 మంది తిరిగి మనకు సహాయం చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం అనేది పూర్తిగా మానసికంగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవాలి, అందరితో మంచిగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి ఈ యొక్క నెలలో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని ధరించటం యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు విద్యార్థులు ముఖ్యంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వీలైతే దీపారాధన, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఏవైతే పనులు జరుగుతున్నాయో ఆ యొక్క పని స్థితిని కొనసాగించాలనుకుంటారో, ఆరోగ్యపరంగా కొంచెం మానసికమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కూడా ఆ యొక్క శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ వాటితో కుటుంబంతో గడిపి ఆ యొక్క శ్రమను తగ్గించుకోవాలి. కుటుంబంలో అందరూ ఐక్యత పెంపొందించుకోవాలని చెప్పి భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ యొక్క అల్లోపతి, హోమియోపతి మరియు అదేవిధంగా చిట్కా వైద్యం వైపు మనసు మలటం అనేది జరుగుతుంది. అల్లోపతి కన్నా హోమియోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇటువైపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండే వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిలో కొనసాగితేనే మంచిదని చెప్పి భావిస్తారు. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, నూతన వ్యాపార ప్రయత్నాల గురించి ఎవరో ఒక మాటలు ఏదో చెప్పారు అని చెప్పి కొంచెం ఆ ఓపిక పట్టి ఆగితేనే ఈ రాశి వారికి కొంచెం బాగుంటుంది అని చెప్పి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే షష్టగ్రహ కూటమి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. పంచమంలో జరిగినటువంటి యొక్క షష్టగ్రహ కూటమి
ఏదైతే సిరితో రాహు కలయిక అంత యోగకారకమైనటువంటి ఫలితాలు లేదు. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో అనుకున్న దాని స్థాయిలో రాణించకపోవడం కొంచెం మానసికంగా బాధించినప్పటికీ ఈ రాశి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో దూరపు చుట్టాలకి, బంధువులకి, ఇళ్లలో వివాహాలకి, శుభకార్యాలకి అటెండ్ అవ్వటం, ఆ యొక్క ఫంక్షన్స్లో కుటుంబీకులతో దూరపు బంధువులతో కలవటం వారాంతాల్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఇవ్వగలుగుతుంది. బంధువుల సమయానికి సహాయం చేయగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం ఎలాగైనా పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం. మీ ఇంట్లో మన ఇంట్లో కూడా ఒక వివాహం జరిగితే బాగుండు అని చెప్పి ఒక ఆలోచన అనేది మనసులో కలగటం, గృహవాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన అనేది తలంపుగా కలగటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలకి సాధ్యమైనంత విధంగా దూరంగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని వ్యవహారాలు మనం ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టమని చెప్పి ఒక ఆలోచన అనేది మనసులో మెదులుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్ల విధంగా ఉంటుంది. ఏదో ఒక అడ్డంకి తెలిసిన వారి వల్ల, తెలియనటువంటి వారి వల్ల జరగటం అర్థం కానటువంటి వ్యవహారం. కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని బయటికి పెద్ద ప్రాపగాండా చేసి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారికి ఎంత సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కష్టే ఫలే అనే విధంగా కొద్ది కష్టపడి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే హనుమంతుడికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆకుపూజ చేయించండి. రాబోతున్నటువంటి రోజుల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పొందుతున్నాడు. హనుమాన్ చాలీసా చదివి హనుమంతుడికి ఈ యొక్క ఆకుపూజ చేయించండి, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్థితినే కొనసాగించాలనుకుంటారు. కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ యొక్క విషయాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి స్థైర్యం, ధైర్యం ముందుకు నడుపుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఆ యొక్క భగవంతుడు ఇవ్వగలుగుతాడని చెప్పి పూర్తిగా నమ్మగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకునేటువంటి కొన్ని సంఘటనలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎప్పుడు 24 గంటలు పక్కన ఉండేటువంటి వారు అనుకొని మనవి డబ్బులు ఇస్తే కానీ వారు భోజనం చేయరు, మరి డబ్బులు ఇచ్చి మనకి టీ తాగిపిస్తే కానీ వాళ్ళు టీ తాగరు అనేటువంటి వారు మన గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, మన ఇంట్లో పిల్లల గురించి, మనకు రావలసినటువంటి సంబంధాల గురించి, మనకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతుల గురించి అడ్డుపడుతున్నారని చెప్పి తెలుసుకోవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి, కొత్త గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకి తగలటం, ఎందుకు ఇటువంటి అడ్డంకులు తగులుతున్నాయని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అది తెలిసినటువంటి వారు కొన్ని విషయాలు ముందుకు జరగట్లేదు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనవసరమైనటువంటి పంచాయతీలు పెట్టి మీకున్నటువంటి మర్యాదని దూరం చేసేటువంటి వారు ఒక గ్రూపుగా తయారవుతారు. కార్యాలయాల్లో మీరు పడుతున్నటువంటి కష్టం, మీరు పడుతున్నటువంటి శ్రమ ఎంతో ఆ భగవంతుడికి తెలుసు. కానీ మీరు పడుతున్నటువంటి కష్టాన్ని పక్కన పెట్టి మీకు ఉన్నవి లేనివి అన్నీ ఆపాదించి మీరు ఒక వర్గానికి చెందినటువంటి వారని చెప్పి ఒక వర్గం వారు మిమ్మల్ని టార్గెట్ చేయటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. పిల్లల యొక్క సంబంధ విషయాల గురించి ప్రయత్నాలు చేయటం, వివాహ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి వస్తానని చెప్తారు. సమయానికి సంబంధాలు కుదరక వచ్చినటువంటి వారు దగ్గరికి వచ్చి ఏదో ఒక వంక చెప్పేటువంటి వారు అసలు రాకుండా ఉండేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి విషయాలకి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలి. సంబంధాలు మనకు తెలిసినటువంటి బంధువుల్లోనే వెతుక్కోవాలని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి సరైనటువంటి స్థానం ఇది కాదు,
నూతన ఉద్యోగం ప్రయత్నాలు ఆరంభించాలి, అప్పుడే నేను విజయాన్ని కలను అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఆ యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. దానిలో ఒక రకమైనటువంటి విజయాన్ని పొందాలి అని చెప్పి ప్రయత్నం చేయడం ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి చతుర్థంలో జరుగుతున్నది. ఇది కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు శారీరకంగాను మానసికంగాను ఖర్చు పరంగాను అధికమైనటువంటి కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీ విలువైనటువంటి వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్స్ని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అష్టమంలోకి రాబోతున్నటువంటి 2వ తారీఖున ఈ యొక్క కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. ఇది అనవసరమైనటువంటి ఖర్చు కారకంగా ఉంటుంది. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, కట్టాల్సిన డబ్బు సమయానికి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, కానీ రావాల్సినటువంటి డబ్బు ఇవ్వాల్సినటువంటి వారు డబ్బు సమయానికి ఇవ్వకపోవడం అర్థం కానటువంటి వ్యవహారం. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సమయానుకూలంగా సమయం బాగలేదు, కొంచెం ముందుకి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఎక్కడైతే జరుగుతుందో దానికి పరిహార రీత్యా నవగ్రహ ధ్యానాన్ని చేయటం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. బంధువులతోనూ స్నేహితులతోనూ సయోధ్యగా ఉండాలనుకుంటారు. మీకు రావలసినటువంటి పేరు మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి సమయంలో మీరు పొందగలుగుతారు. కుజుడు మరియు అదేవిధంగా షష్టగ్రహ కూటమి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది, స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మీకు ఇన్ని రోజులు దూరంగా జరిగినటువంటి వారు, మీకు ఆపోజిట్గా తయారైనటువంటి వారు వచ్చి మీరు కింద పనిచేయటానికి మీతో కలిసి పనిచేయడానికి దగ్గరగా జరగటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. 30వ తారీఖు మారుతున్నటువంటి యొక్క శనిగ్రహ సంచారం ఇది యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. 29వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, కష్టాన్ని ఇన్ని రోజులు ఏలినాటి శని ప్రభావంలో మీరు పడినటువంటి కష్టానికి ఒక మంచి ముగింపు అనేది దొరకబోతుంది అని చెప్పి ఒక స్థైర్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఏవైతే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ముడిపడకుండా ఉన్నాయో ఆ యొక్క వ్యవహారాలని ఏదో విధంగా రాజకీయమైనటువంటి పలుకుబడిని ఉపయోగించైనా సరే ముందుకు జరపాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రావలసినటువంటి పేరు ప్రఖ్యాతుల్లో విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత నుండి కొంచెం శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అనే విధంగా శారీరక శ్రమ కారకంగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మానసికమైనటువంటి శ్రమలకి దూరంగా జరగాలి అని చెప్పి భావిస్తారు. అటువంటి పొరపత్యాలు జీవితంలో రాకుండా ఉంచుకోవాలి అని చెప్పి అన్యోన్యంగా ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సమస్యపోతాయని చెప్పి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మంచి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో స్థిరపడతారు అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ సంచారం విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు, విద్యాపరంగాను మంచి అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, రాజకీయ అనుకూలత కోసం కూడా రాబోతున్నటువంటి మాసంలో హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి.
మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారం ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థం ప్రథమార్థంలో ఈ రాశి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. అధికమైనటువంటి ఖర్చు కొన్ని కష్ట నష్టాలు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలోనూ ఇరుగు పొరుగు ఉండేటువంటి వారి వల్ల మానసికమైనటువంటి వ్యధక కారకంగా ఉండే విధంగా ఉంటుంది. జన్మరాశిలో ఉండేటువంటి శని ధనస్థానంలో మారినప్పుడు మానసికంగా ఏవైతే సంఘర్షణలు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సంఘర్షణలు అనేవి కొంచెం దూరంగా జరగటం అనేది ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏదైతే మానసికమైనటువంటి వ్యధతో ఇన్ని రోజులు కష్టపడ్డానో ఇప్పుడు కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఇరుగు పొరుగు సఖ్యతలో ఏవైతే ఇన్ని రోజులు షష్టగ్రహ కూటమి ధనస్థానంలో జరుగుతున్నదో తద్వారా వచ్చేటప్పటికీ మీరు ఎంత మంచి మనస్సుతో పక్కవారికి సహాయం చేసినప్పటికీ కూడా వారి యొక్క దుర్బుద్ధి, వారు అనుకున్నటువంటి విషయాన్ని సాధించాలనుకునేటువంటి ఒక పట్టుదలతో మీ యొక్క రావలసినటువంటి పేరుని, మీరు చేసినటువంటి పనిని వారు చేసిన విధంగా చెప్పి పేరు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలే వారి దుర్బుద్ధిని బయటపెడతారు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. సరైనటువంటి సమయంలో రావలసినటువంటి స్థితిలో మీకు అండదండలు పూర్తిగా ఉన్నతాధికారుల మెప్పు మీరు పొందినప్పుడు వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ రాశి వారికి రాబోతున్నటువంటి కాలంలో ఏప్రిల్ 2వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి సమయం అనేది గోచరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగాను మరియు అదేవిధంగా వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఏవైతే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఉన్నాయో కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఇరుక్కుపోయినటువంటి వారికి కూడా ఇక కోర్టు వ్యవహారాల్లో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా రోజుల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ఒక ముడివికి రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఏవైతే ఈ యొక్క వ్యవహారాలు ఉన్నాయో ఈ యొక్క వ్యవహారాలని మధ్యవర్తి పంచాయతీల ద్వారా తేల్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి సానుకూలమైనటువంటి వ్యవహారాలు ఇక రాబోతున్నటువంటి 2వ తారీఖు నుంచి బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తద్వారా వచ్చేటప్పటికీ నవగ్రహ ఆరాధన చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. డబ్బు పరంగా అనుకూలతను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా కుటుంబ పరంగా ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం అనేది చాలా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చేయనటువంటి ఒక పనిని మీ మీద ఆపాదించేటువంటి వారు చుట్టూ తయారవుతారు. అనుకోని వ్యవహారాల విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మీ మీద నీలాప నిందలు మోపేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారందరి నుంచి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. వృత్తి వ్యాపార రీత్యా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని బయటకు కనిపించకుండా కుటుంబంలో ఎవరికి ఏం కావాలో సర్దుబాటు చేయగలుగుతారు. సమయానుకూలంగా కోపతాపాలను తగ్గించుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సామరస్యంగా మాట్లాడాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నించేప్పటికీ అనుకోని విధంగా వచ్చేటువంటి కొన్ని మాటలు మానసికంగాను శారీరకంగాను కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీకు ఫైనాన్షియల్గా కూడా కొన్ని కష్టాలను తెచ్చే విధంగా ఉంటుంది. ఆ యొక్క ఆర్థికంగాను డబ్బు పరంగాను కొన్ని కష్టాలను తెచ్చే విధంగా ఉంటుంది. ఆ విషయాలకి దూరంగా జరగాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క విషయాన్ని గమనించినటువంటి వారు మీకు ఇటువంటి చిక్కుని కలిగించాలని చెప్పి పక్కన ఉండేటువంటి వారి విషయాల్లోనూ తొందరపాటుతనంతో మీరు మాట్లాడేటువంటి కొన్ని విషయాలు కష్టాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా శారీరకంగాను సమయానికి భోజనం, మానసిక ప్రశాంతత పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సమయానికి భోజనం, మానసికమైనటువంటి నిద్ర ఉంటే చాలు, అంతకన్నా సుఖం ఈ జీవితంలో ఏమీ ఉండదని చెప్పి భావిస్తారు.
అవి ససంపూర్ణంగా పొందగలుగుతారు. ఏదో తెలియనటువంటి ఆందోళన, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన, ఎవరో సమయానికి ఫోన్ చేసేసి 2 విషయాలకి 4 విషయాలు చెప్పి ఎవరో మీ గురించి మీ వెనకాల అనుకుంటున్నారు అని చెప్పేటువంటి విషయాలు మానసికంగా బాగా శ్రమకి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలు దూరంగా ఉండాలి, ఆ చెప్పుడు మాటలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అత్తమామలు, దూర బంధువుల యొక్క వేధింపులు ఎక్కువగా మానసికంగా శ్రమను కలిగించే విధంగా ఉంటాయి. ఈ యొక్క చెప్పుడు మాటలు, అనవసరమైనటువంటి మాటలు నా దగ్గర మాట్లాడదని చెప్పి క్లియర్గా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా డబ్బు వృధా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్లో వ్యవహారాలకి దూరంగా ఉండాలి. ఉన్నటువంటి డబ్బులోనే సరిపెట్టుకొని ఉండాలి, అదే మంచిదని చెప్పి ఎక్కువగా నిర్ణయించుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే ఇది మనకు మంచిది అని చెప్పి ఎక్కువగా నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కొంత ప్రశాంతత కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మాట్లాడేటువంటి ప్రతి విషయం కొన్ని చీటులను తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ అనుకూలత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఎలాగైనా సరే రాజకీయమైనటువంటి స్థిరత్వాన్ని పొందాలని చెప్పి అనుకుంటారు. శారీరక శ్రమ, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువుల యొక్క సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. దూర బంధువులైనా సరే అవసరానికి స్నేహితులు, బంధువుల్ని సహాయం అడగటం తప్పేం కాదని చెప్పి భావిస్తారు. వారాంతాల్లో బంధువుల ఇంట్లో వివాహానికి మరియు అదేవిధంగా శుభకార్యాలతో గడపాలని చెప్పి భావిస్తారు. కుటుంబంతో గడపడం కన్నా ఏది ముఖ్యం కాదని చెప్పి అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం షష్టగ్రహ కూటమి జన్మరాశిలో జరుగుతున్నది. నవగ్రహ ఆరాధన చేసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. నూతన వ్యాపార ప్రయత్నాలకి, అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ అనవసరమైనటువంటి కోపతాపాలకి పోకుండా దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. స్వస్తి.